కీర్తి సురేష్ ఒకప్పుడు మిగతా ఇండస్ట్రీ సంగతి ఏమో కానీ టాలీవుడ్లో మాత్రం చాలా క్రేజ్ ఉండేది. మహానటి తర్వాత కీర్తి ఇమేజ్ చాలా పెరిగింది. కానీ చేసిన సినిమాలే కలిసి రాలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఆమె కెరీర్ను రీసెట్ చేసే పనిలో పడింది. అందుకు మళ్ళీ తెలుగు చిత్రాల మీదే ఆధారపడుతోంది. కీర్తి సురేష్ కోలీవుడ్ మాలీవుడ్ హీరోయిన్ అయినా ఆమెకు బ్రేక్ ఇచ్చింది మాత్రం తెలుగులో నటించిన నేను శైలజ చిత్రం. నేను శైలజ విజయం తరువాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ వెళ్ళింది. అదే స్పీడ్ లో మహానటి లాంటి బయోపిక్ ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. మహానటి తరువాత కీర్తి పూర్తిగా విమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తోన్న సమయంలో ఆ ఇమేజ్ నుంచి బయటపడడానికి కీర్తి చేసిన 2 చిత్రాలు సర్కారు వారి పాట, దసరా చిత్రాలు. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కెరీర్ పై సరిగ్గా ఫోకస్ పెట్టని కీర్తి ఇప్పుడు కెరీర్ ను సీరియస్ గా తీసుకోవడం మొదలుపెట్టింది. ఆల్రెడీ తెలుగులో విజయ్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ రౌడీ జనార్దనలో నటిస్తోంది. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న కొత్త చిత్రంలోనూ కీర్తినే కథానాయికగా కనిపించబోతోంది. కొత్త చిత్రంలో వెంకీతో కలిసి ఆడి పాడబోతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.